హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టాప్ నేత ఇంటిపై దాడి, కార్లన్నీ ధ్వంసం. అసలు ఆ ఇంటిపైన ఎందుకు దాడి చేశారు? ఎవరు దాడి చేశారు? అన్న పూర్తి వివరాలైతే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నాకు బూస్టింగ్ అనేది లభిస్తుంది. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నా తప్పొప్పులేంటి కూడా నాకు తెలుస్తూ ఉంటాయి. కిర్లంపూడిలో వైసీపీ నేత, మాజీ మంత్రి అయిన ముద్రగడ పద్మనాభిరెడ్డి అంటే ఎవరు తెలియని వారనే ఉండరు. అయితే ఆయన నివాసంలోని ఒక తాగుబోతయితే బీభత్సం సృష్టించాడు. ఆదివారం తెల్లవారుజామున అంటే ఈరోజు తెల్లవారుజామున గన్నిశెట్టి గంగాధర్ అనే ఒక యువకుడు మద్యం సేవించి ట్రాక్టర్‌తో వచ్చి బీభత్సం సృష్టించాడు. అతడు ఒక టీడీపీ నేత అని కూడా అంటున్నారు మరి. ముద్రగడ కాంపౌండ్‌లోని పార్కింగ్ చేసిన కారుతో పాటు ఫ్లెక్సీలు ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ముద్రగడ నివాసానికి చేరుకుని గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. దీని వెనక ఎవరైనా ఉన్నారా? లేక గంగాధర్ కావాలనే ముద్రగడ నివాసం వద్ద బీభత్సం సృష్టించాడా? అన్న దానిపై కూడా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అయితే ఇలా ముద్రగడ ఇంటికి వచ్చి ఇలా బీభత్సం చేశాడు అన్న విషయాన్ని తెలుసుకున్న ముద్రగడ అనుచరులు ఆయన నివాసానికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర అపజయాన్ని అయితే పాలైన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితయింది. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షులతో పాటుగా అవసరమైన చోట్ల నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలను మార్చారు. అయితే ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి కుమారుడైన ముద్రగడ గిరికి ప్రమోషన్ ఇచ్చారు. గిరికి కీలక బాధ్యతలనైతే అప్పగించారు. ఆయన్ను కాకినాడ జిల్లా పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కార్యకర్తగా ముద్రగడ గిరి నియమితమయ్యాడు. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో గిరి ఈ బాధ్యతలు అప్పగించినట్లు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ముద్రగడ పద్మనాభరెడ్డి అలాగే ముద్రగడ గిరి వీళ్ళిద్దరూ ఏమంటున్నారంటే ఇతను టీడీపీ నేతే, ఖచ్చితంగా ఇతనే కావాలనే టీడీపీ నేతలు మా పైన ఇలా కక్షపూరితంగా దాడి చేయించారు అని వాళ్ళు అనడం జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు నిజం? నిజంగానే అతను టీడీపీ నేత కావాలని ఇలా చేశాడా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.